ఒక డార్క్ చాప్టర్ గురించి మాట్లాడతాను ఇప్పుడు నేను. చీకటి అధ్యాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో నవ్యాంధ్రలో చోటు చేసుకున్న చీకటి అధ్యాయం. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీని ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేసింది మీరు వినే ఉంటారు. విని ఉంటే ఎలాంటి ఫీలింగ్ కలిగింది మీకు? దిగ్భ్రమ చెందలేదు మీరు? నాకైతే దిగ్భ్రమను మించిన ఏదో ఫీలింగ్ వచ్చింది. అపరిమితమైన దిగ్భ్రాంతికి భరించలేని చేదు ఏదో జత కలిసిన ఫీలింగ్ అనుభవంలోకి వచ్చిందా ఎప్పుడన్నా మీకు? ఈ విషయం విన్నప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ అనుభవంలోకి వచ్చింది. రూల్ ఆఫ్ లా ఇరుసుగా నడిచే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సంభవించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఏ రకమైన భాష్యం ఈ సర్వభ్రష్టత్వం మూలాలను మనకు వివరించగలదు? ఆంధ్రప్రదేశ్తో ఎలాంటి సంబంధం లేని ఒక సినీ నటిని దొంగ కేసులు ఇరికించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన మరుసటి రోజే ఆగ మేఘాలపై ముంబై నుంచి ఇక్కడికి తీసుకురావడమా? ఆమెను తీసుకురావడానికి ఒక ఐపీఎస్ అధికారి, ఆయన నాయకత్వంలో 2 ఏసీపీలు, ఒక సిఐ, ఒక ఎస్ఐ వెళ్ళారంటే తెలిసిపోవడం వల్ల కేసు వెనుక ఎలాంటి శక్తులు ఉన్నది? కాదంబరినే కాదు, వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను తీసుకొచ్చారు. 3 రోజుల పాటు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో బంధించారు. చిత్రహింసలు పెట్టారు. తర్వాత రిమాండ్కు పంపించారు. కాదంబరి స్వయంగా చెప్పిన దాని ప్రకారం పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్పై ఆమె పెట్టిన రేప్ కేసు దీనికి మూలం. 40 రోజుల రిమాండ్ తర్వాత ముంబై తిరిగి వెళ్ళిన కాదంబరి ఆ కేసు ఉపసంహరించుకున్నది. ఆమెపై ఇక్కడ పెట్టిన కేసు మాత్రం ఇంకా అలానే ఉంది. ఈ కేసు తీసేయాలంటే ఆ కేసు ఉపసంహరించుకోవాలనేది కదా బ్లాక్మెయిల్ బేరం. ఆమె కేసు విత్డ్రా చేసుకున్నది, యువతల పక్షం మాత్రం మాట మీద నిలబడలేదు. దొంగలకు ఉండేపాటి నిజాయితీ కూడా లేని అధములు, ఖాకీ యూనిఫామ్లో సంచరించే మాఫియా. వీరికి సహకరించిన ఫిర్యాదుదారు గురించి చెప్పలేదు కదూ నేను. కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత. తండ్రి సంపాదించిన డబ్బులు ఏమాత్రం ఉన్నాయి కాబోలు 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఈతనది మువ్వ మండలంలోని కోసూరు అనే గ్రామం. ఈయన కాదంబరిపై ఫిర్యాదు ఇచ్చిందేమో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. ఎలా కుదిరింది ఇది? పోలీసులు తలుచుకుంటే ఏమైనా కుదురుతుంది. ఎదురు ప్రశ్న లేకుండా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, దానిపై చర్యలకు ఉపక్రమించడం, రిమాండ్ ఆర్డర్ సంపాదించడం, ఇలా అన్ని యాంగిల్స్ కవర్ చేయడానికి ఇబ్రహీంపట్నం అనువైనది కాబట్టి ఆ పిఎస్ ఎంచుకున్నారు. అనుకున్న ప్రకారం కథ నడిపించారు. ఒక సినిమా నటిని ముంబై నుంచి విజయవాడ పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో ఉంచి చిత్రహింసలు పెట్టి ఆనక తీరిగ్గా మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టి రిమాండ్ ఆర్డర్ సంపాదించి ఆ నటిని 40 రోజుల పాటు కారాగారంలో ఉంచితే మీడియాకు వాసన కూడా తగలలేదు. చూడండి ఎంత పకడ్బందీగా కథ నడిపించారో. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ తాతా కాంతి రాణా దీనికి నాయకత్వం వహించారు. ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజనేయులు పర్యవేక్షించారు. ఇబ్రహీంపట్నం సొంత ఊరైన ఆనాటి మంత్రి జోగి రమేష్ పాత్రపై ఏ మేరకు ఉంది మనకి తెలియదు. ఒకటి మాత్రం స్పష్టం, పైనుంచి స్పష్టమైన ఆదేశాలు లేకుండా పోలీసు అధికారులు ఇంత పెద్ద ఆపరేషన్ చేయరు, ఇంత పెద్ద రిస్క్ తీసుకోరు. పై స్థాయి అంటే అది ఏ స్థాయి అయి ఉండొచ్చు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయా, లేక నేరుగా ముఖ్యమంత్రి స్థాయా? ఈ ఆపరేషన్ లక్ష్యం వేల కోట్ల ఇండస్ట్రియలిస్టు సజ్జన్ జిందాల్ను రేప్ కేసు నుంచి తప్పించడం కాబట్టి విషయం సజ్జల రామకృష్ణారెడ్డికి మించిన స్థాయిదేనని మనం నిరాక్షేపంగా అనుకోవచ్చు. తనకు అందిన ఆదేశాలను సజ్జల శిరసావహించారని అనుకోవచ్చు. సజ్జలకు ఆదేశాలు ఇవ్వగలిగింది ఎవరో మనందరికీ తెలుసు. కాకపోతే కాదంబరి విషయంలో తప్పు చేసిన వారందరినీ చట్ట ప్రకారం శిక్షించాల్సిందిగా జగన్ డిమాండ్ చేయాలి. జగన్కి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదనుకుందాం. ఉందో లేదో మనకు నిజానికి తెలియదు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారంతో ఊహాగానాలు చేస్తున్నాం. అయితే కాసేపు అసలు రాజకీయ ప్రమేయమే లేదనుకుందాం. జరిగింది మాత్రం చాలా తీవ్రమైన నేరం కదా. ఐపీఎస్ స్థాయి అధికారులు చట్టం అడ్డం పెట్టుకుని మహిళను కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురి చేసి, బ్లాక్మెయిల్ చేసి, జైలుకు పంపి ఒక రేప్ కేసు నిందితుడు బోనులో నుంచోకుండా తప్పించడమా? దీనికోసం రాజ్యం చేతిలో ఉండే పవర్ను ఒక నిస్సహాయ మహిళపై ప్రయోగించడమా? మైట్ ఆఫ్ ది స్టేట్, దే యూజ్ ఇట్ అగైన్స్ ఎ హెల్ప్లెస్ ఉమెన్. శానిటరీ నాప్కిన్స్ కావాలంటే కుదరదన్నారట. చంద్రబాబునే జైలుకు పంపా మీరెంత అన్నారట. ఇక్కడే కాదు వేరే చోట కూడా కేసులు పెట్టిస్తామని బెదిరించారట. బ్యాంక్ అకౌంట్లు, పత్రాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ సీజ్ చేశారు. చెప్పండి, ఇది ఏ స్థాయి నేరం? అరాచకాన్ని మించిన స్థాయి కాదు. దీన్ని వర్ణించడానికి ఏ పదం వాడాలి? పైన అనుకున్నాం కదా దీనితో జగన్కి సంబంధం లేదని అనుకుందాం కాసేపు. మరి ఇలాంటి పని చేసిన వారిని వదలొద్దు అని ఆయన డిమాండ్ చేయాలిగా. జగన్ ప్రతిపక్ష నాయకుడు, ఆ హోదాతో అన్నిటిపై స్పందిస్తున్నారు కదా, మరి దీనిపై కూడా స్పందించాలి. అవునా? కాదంబరి జత్వానీ దయనీయ పరిస్థితి గురించి సాక్షి పత్రిక రాయాలిగా. ఐపీఎస్లు ఇలాంటి పనులకు పాల్పడడం ఏమిటి అని ప్రశ్నించాలిగా. ఆలోచించండి.